హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ నుండి తాజాగా మరో వీకెండ్ ప్రోమో అయితే వచ్చింది. ఆ ప్రోమోని చూస్తుంటే హోస్ట్ నాగార్జున ఫైర్ మామూలుగా లేదని చెప్పవచ్చు. ఆధారం ఎపిసోడ్లో ఒక ఎలిమినేషన్ ప్రాసెస్ తప్పితే మిగిలిందంతా సండే అంటూ ఫండే అన్నట్టుగా సాగుతుంది. అసలు మజా ఉండేది నామినేషన్స్ ఎపిసోడ్లోనూ, అలాగే శనివారం రోజు నాగార్జున వచ్చే ఎపిసోడ్లో. దీంతో అందరూ కూడా నాగార్జున వచ్చే ఎపిసోడ్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక మూడో వారంలో ఒక్కొక్కరికి నాగార్జున మడత పెట్టి తిప్పికొట్టాడని చెప్పవచ్చు. వీటన్నింటిపైన హోస్ట్ నాగార్జున ఏం మాట్లాడతారు, బిగ్ బాస్ని కుక్క తిట్లు తిట్టిన అభయ్ నవీన్కి ఏ రేంజ్లో క్లాస్ పీకుతారు, అలాగే నువ్వు క్యారెక్టర్ లెస్ అనుకుంటూ ఒకరి భాగోతాన్ని ఒకరు బయట పెట్టుకున్న విష్ణుప్రియ ప్రేరణలకి ఎలాంటి క్లాస్ పీకుతారని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూడడం అయితే జరిగింది. అయితే అనుకున్న దానికంటే ఎక్కువగానే నాగార్జున క్లాస్ పీకినట్టు తాజాగా వచ్చిన ప్రోమోను చూస్తే అర్థమవుతుంది. నీ ఫేస్, నీ వాయిస్ అన్ని లఫంగి మాటలే, ఒకటి కాదు రెండు కాదు. ఇది బిగ్ బాస్ హౌస్. ఇక్కడ బిగ్ బాస్ రూల్స్ మాత్రమే ఉంటాయి. బిగ్ బాస్పై రెస్పెక్ట్ లేకపోతే క్షణం కూడా ఉండకుండా వెళ్ళిపోవచ్చు. నీకు రెడ్ కార్డ్ ఇస్తున్నా బిగ్ బాస్ ఓపెన్ ద డోర్స్, అభయ్ గెట్అవుట్ అంటూ అభయ్ని గెంటేస్తున్నాడు హోస్ట్ నాగార్జున. సార్ ప్లీజ్ సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ అని మోకాళ్ళపై కూర్చొని దండం పెట్టి వేడుకున్నా కూడా నాగార్జున కరిగిపోలేదు. నా నిర్ణయం ఫైనల్, హౌస్లో నుంచి దొబ్బేయని అంటున్నారు నాగార్జున. అయితే నాగార్జున గెట్అవుట్ అనడం, డోర్లు తెరవడం ఈ సీజన్లో కాదు, ప్రతి సీజన్లో ఇలాంటి ఒక ప్రోమో అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఏదేమైనా ఇంత సీన్ క్రియేట్ చేశారు కాబట్టి అభయ్ నవీన్ లీస్ట్ ఓటింగ్లో ఉన్నా కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదని చాలామంది భావించవచ్చు. కానీ ఈ వారం అభయ్ నవీన్ ఇప్పటికే ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాడు. సెల్ఫ్ నామినేషన్తో తన గొయ్యి తానే తీసుకొని చివరికి ఎలిమినేషన్ ద్వారా బయటకు వచ్చిన అభయ్ నవీన్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. నాగార్జున ఈ ప్రోమోలో సూపర్ ఫైర్ అయ్యాడు. నాగార్జున హోస్టింగ్పై కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.